చూస్తున్నా బ్రో. ఓకే, బాగానే ఉంది బ్రో. ఇప్పటికైతే ఈ 2 వీక్స్ మంచిగానే రన్ అవుతుంది. అంటే ప్రోమోలో చాలా రచ్చ జరుగుతుంది. సుమన్ శెట్టి గారు చాలా ఫైర్ అయిపోయారు. ప్రోమోలోనే కాదండి, హౌస్ లో కూడా అదే రచ్చ జరుగుతుంది. హౌస్ లో జరిగిందనే మనకు ప్రోమోలో కట్ చేసి చూపిస్తున్నారు. ఇది ఓన్లీ ట్రైలర్ వరకే. హౌస్ లో కూడా చాలా రచ్చ జరుగుతుంది. సుమన్ శెట్టి గారు మంచిగా ఆడుతున్నారు. తనను తను ఇంప్రూవ్ చేసుకున్నారు. అందరిలో ఒక హౌస్ మేట్ గా, ఒక పర్ఫెక్ట్ పర్సన్ గా అయితే కనబడుతున్నారు. అంటే ఓటింగ్ లో కూడా సుమన్ శెట్టి గారు దూసుకుపోతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఓటింగ్ లో సుమన్ శెట్టి గారు కూడా టాప్ పొజిషన్ లో ఉన్నారు. ఆ తర్వాత తన పేరే ఆశా సైని, ఫ్లోరా సైని, ఫ్రీ బర్డ్, ఆమె కూడా ఓకే మంచిగానే ఓటింగ్ పడుతున్నది. ఆ తర్వాత తనుజ. ఓకే, నేను పొద్దున్న లేవంగానే చేస్తాను పూజ. నాకు ఇష్టమైన కంటెంట్ తనుజ కంటెస్టెంట్. మా పాప వస్తుంది బ్రో, కొంచెం టైం ఉంది. చిట్టి పాప వైల్డ్ కార్డ్లో వస్తుంది. అదకే చిట్టి పికిల్స్ బ్రో. మీరందరూ అప్పుడు మా పాపని లైక్ చేయండి, ఓటేయండి. లైక్ అది ఓట్ చేయండి. మా పాప కూడా వస్తుంది. అయితే హౌస్లో మెయిన్గా చెప్పాలంటే మీరు ఏం అడగడం లేదు కాబట్టి నేనే చెప్తాను. హౌస్లో మెయిన్ చెప్పాలంటే ఏంటంటే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ క్రేజీగా నడుస్తుంది బ్రో. తనుజ కాదు, మన రితు చౌదరి. యాక్చువల్గా రితు చౌదరికి మ్యారేజ్ అని చెప్పేసి బయట ట్రోల్ అవుతున్నాయి, అది పక్కన పెట్టేయండి. కాకపోతే ప్రస్తుతానికైతే ఉన్నట్టుగా అయితే సరే, నిజం ఉండని అబద్ధం ఉండని తర్వాత విషయం. కానీ ప్రజెంట్ అయితే హౌస్లో ఒక కంటెంట్ ఇస్తున్నారంటే వీళ్ళు ఈ లవ్ స్టోరీని నడిపిస్తున్నారు. ఎవరు? డెమాన్ పవన్ కళ్యాణ్, సోల్జర్ పవన్, ఆ తర్వాత రితు చౌదరి. అంటే వీళ్ళ లవ్ ట్రాక్ అనేది ఎట్లా అంటే ట్రయాంగిల్ షేప్లో ఉంది. ఈమె ఇటొచ్చి వీడికి ముద్ద తినిపిస్తుంది, ఇటొచ్చేమో ఇతనికేమో నీ స్మైల్ బాగుంటుంది. అట్లా మరి ఈమెనే వాళ్ళకి పులిహార కలుపుతుందో, వాళ్ళే వీళ్ళకి పులిహార కలుపుతుందో అర్థంగా కూడా నడుస్తుంది. రితిక లెక్కనే అనుకోవచ్చు బ్రో. ఇక లాస్ట్ టైం రితిక, అమ్మో రితికతో చెప్పలేమండి, రితికతో పోల్చుకోలేమండి. తను రితిక కాదు, రాధిక అక్క. రాధిక అక్క తను. ఓన్లీ డెమాన్ పవన్తో కొంచెం ఫేర్గా కనబడుతుందండి. డెమాన్ పవన్తో కొంచెం ఫేర్గా కనబడుతుంది. కానీ మనోడు ఎన్ని రోజులు ఉంటాడో ఎన్ని రోజులు పోతాడో తెలుస్తలేదు నాకు కూడా. నెక్స్ట్ వీక్ మేబీ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మనోడి దగ్గర గేమ్ ప్లే అంత పెద్దగా అనిపిస్తలేదు. కెప్టెన్సీ టాస్క్లో కూడా ఏదో రితు చౌదరి సపోర్ట్ చేయడం వల్ల కెప్టెన్ అయినట్టు కనబడుతుంది. కానీ అతని సొంతంగా ఓన్గా తను ఆడి కెప్టెన్ అయినట్టు నాకేం కొడతలేదండి. యాక్చువల్గా లవ్ ట్రాక్కి బిగ్ బాస్ ఎందుకంటే లవ్ ట్రాక్ కృష్ణగాంధీ పార్క్లో ఉంటే వాళ్ళిద్దరికీ కనబడుతుంది. బిగ్ బాస్లో అయితే మనందరికీ కనబడుతుంది కదా. ఇప్పుడు మనమందరం చూడాలి. ఈ వీక్లో ప్రియా ఖచ్చితంగా ప్రియానే. మర్యాద మనీష్ కొంచెం మర్యాదగా అడుగుతున్నాడు కాబట్టి ఓట్లు పడుతున్నాయి. కాకపోతే ప్రియా కొంచెం మర్యాద లేకుండా మాట్లాడుతుంది కాబట్టి ప్రియానే వెళ్ళిపోద్ది అనుకుంటున్నాను. ఇక మా గుండంకుల్ పాపం ఉంటాడు కొన్ని రోజులు. కామన్ పీపుల్ వచ్చేసి మంచిగా ఆడేదెవరైనా ఉంటే కొంచెం మన సోల్జర్ పవన్, ఆ తర్వాత శ్రీజ. ఆట వరకు శ్రీజ తను ఎప్పుడు చిరుత పులే ఆట వరకు మంచిగానే ఆడుతున్నది. కాకపోతే కొంచెం మాట్లాడే విధానంలో కొంచెం తగ్గితే బాగుంటుంది. ఎంతవరకు కామనర్స్, సెలబ్రిటీస్ వేరుగా చూడడం కాకుండా కొన్ని రోజుల్లో వాళ్ళు అదే టీవీలో కనబడుతున్నారు, వీళ్ళు అదే టీవీలో కనబడుతున్నారు. వాళ్ళు కనబడే స్క్రీన్ ఇదే, వీళ్ళు కనబడే స్క్రీన్ ఇదే అన్నప్పుడు ఒక సినిమా తీస్తేనే సెలబ్రిటీ అంటే మీరు సినిమా లెక్కనే. ఇప్పుడు అది ఒక రియాలిటీ షో చేస్తున్నారంటే మీకు సెలబ్రిటీ హోదా ఇచ్చినట్టే. ఆ సెలబ్రిటీ హోదా ఇచ్చిన తర్వాత కూడా మేము కామనర్స్ అని ఒకరినొకరు చెప్పుకొని అది సింపతి ప్లే చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ అట్లా చేయడం తప్పు. అవును, భరణి గారిని పక్కన పెట్టేశారు. అసలు యాక్చువల్గా భరణి గారే కెప్టెన్సీ టాస్క్లో విన్ అవ్వాల్సిన పర్సన్, ఆయన పక్కన పెట్టేశారు. పక్కన పెట్టడమే కాకుండా రితు చౌదరి వచ్చేసి తను పక్క నుండి ఎవరో అడిగితే నేను టీమ్ ప్లేయర్స్తోనే మాట్లాడతాను, బయట ఉన్న వాళ్ళతో మాట్లాడను, బయట ఉన్న వాళ్ళతో సంబంధం లేదు, నాకు ప్లేయర్స్తోనే సంబంధం అని చెప్పేసి చెప్పింది రితు చౌదరి. కూడా అన్ఫేర్గా జరిగింది అక్కడ. సంచాలకుగా చాలా ఫెయిల్ అయ్యారు తను. మేబీ అట్నే అనుకోవచ్చు. ఇక పవన్ని కెప్టెన్ చేయడం కోసమే అనుకోవడం కాదు, పవన్ని కెప్టెన్ చేయడం కోసమే. ఈ విషయంలో చాలా మనం చింతించాల్సిన విషయం అది. ఫ్రెండ్స్ ఏముంటుందండి, ఇక్కడ నుంచి ప్రాణ స్నేహితులైనా ఒకనొక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కొట్టుకొని తీరాలి కాబట్టి ఖచ్చితంగా కొట్టుకుంటారు. దాని ఏం లేదు, కలుస్తారండి. 2 రోజులు కొట్టుకుంటారు. చూడలేదండి మనం బిగ్ బాస్ హౌస్లో ఎన్నిసార్లు చూడలేదు. ఇప్పటికి 1వ సీజనా 2వ సీజన్ ఇది చెప్పండి. 9వ సీజను 8 సీజన్లకు చూస్తూనే ఉన్నాం. కొట్టుకోవడం కలిసిపోవడం అంతంత పీకలు పట్టుకొని కొట్టుకున్న వాళ్ళే కలిసిపోయినారు. ఇదేం పెద్ద లెక్క కాదు కదా. అది స్క్రిప్టెడా అంటే అనుకోవచ్చు. అంటే మనం స్క్రిప్టెడ్ ఎట్లా అనుకోగలం? మేబీ స్క్రిప్టెడ్ లెక్క కనబడవచ్చు కానీ మనం స్క్రిప్టెడ్ అని చెప్పలేము గట్టిగా. ఏమో రియాలిటీ షో అని చెప్తున్నారు కదా, రియాలిటీగానే ఉంటుంది.
వీళ్ళ టాకింగ్ ఆఫ్ వే కూడా రియాలిటీగానే కొడుతుంది కదా. ఇక మనం రియాలిటీ షోగానే పరిగణించాలి, ఎందుకంటే మనకు చూపించేది అదే కదా. 24/7 కూడా నడుస్తుంది కదా స్క్రిప్టెడ్ అంటే. ఇక అక్కడెక్కడ లాగేం అవ్వడం లేదు కదా, 24/7 కూడా నడుస్తుంది. అది కూడా చూస్తూనే ఉన్నాం కదా మనం అందరం. కప్ ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? నేను ఈసారి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి? ఫ్లోరిడా సైని కానీ ప్రియా కానీ అనుకుంటున్నాను నేనైతే. మర్యాద మనీష్కి చాలా లో ఉన్నాయి ఓట్లు. ఓట్లు లో ఉన్న కంటెంట్ ఇస్తున్నాడు. మర్యాద రమేష్ ఎక్కడో అయినా కంటెంట్ ఇస్తున్నాడు. కొంచెం ప్రియా గొంతుకి అందరూ భయపడుతున్నారు, ఆమె కన్నింగ్ గేమ్కి ఆ గొంతుకి. ఇంకా ఏమంటే ఫ్లోరిడా సైని కూడా ఎక్కువ కెమెరాలో ఎక్కువ కనబడడం లేదు. పాపం ఇమాన్యుల్ని ఇలా అంటున్నాడు, తనుజాని ఇలా ఇలా అంటున్నాడు. చూడాలి. నేను ఎపిసోడ్ అయితే కొంచెం ఎక్కడో డల్ అనిపించింది బ్రో, ఎందుకంటే అంత యాక్టివ్నెస్ లేదనిపించింది. సంజన కూడా పాపం, సంజన మాట కూడా ఎవరు వినలేదని బిగ్ బాస్కే సంజన చెప్పడం జరిగింది కదా, కొంచెం ఎక్కడో డల్ అనిపించింది. ఈరోజు ప్రోమో అయితే అద్దరిపోయింది. మన సుమన్ శెట్టి అన్నగారికే కోపం తెప్పించారంటే ఇంకా చూడాలి ఎపిసోడ్. ఎందుకంటే ఆయన పాపం ఇద్దరు ఆడవాళ్ళు ఆయన మీద ఎగిసిపడి మరీ చేస్తున్నారు ఈరోజు ప్రోమోలో అయితే. చూడాలి. ఈ కెప్టెన్ కళ్యాణ్, డెమో కళ్యాణ్ అయినట్టు వింటున్నాను నేను. చూడాలి. ఆ అబ్బాయి అసలు ఫేస్లోనే ఏమీ లేని అబ్బాయి సడన్గా క్యాప్టెన్ అయ్యాడంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. బిగ్ బాస్తో ఏమైనా జరగచ్చు. సుమన్ శెట్టి అన్నాలో మన కామెడీ చూసినాం నామినేషన్ రోజు. ఈరోజు సీరియస్ మొత్తం బాల్ గీల్ మొత్తం పడేసి అవతల పడేసి వెళ్ళిపోతున్నాడు ఆయన. నిజంగా సుమన్ శెట్టి గారికి కూడా కోపం తెప్పించారంటే ఈరోజు ఎపిసోడ్ రసవంతంగా ఉంటుందని అనుకుంటున్నాను. తనుజ రాను మెచ్యూర్ అవుతుంది, అంటే ఎక్కువ మెచ్యూరిటీ గేమ్ ఆడుతుంది. గట్టిగా అంటే ఆమెకు ఇది ఇచ్చినట్టున్నారు కదా జడ్జిగా, సంచాలక్ ఇచ్చినట్టున్నారు కాబట్టి సుమన్ శెట్టి గారిని మీరు కొట్టకూడదు అనింది. ఈమె సంజన కావాలని వెళ్ళి మైండ్ గేమ్ ఆడినట్టుంది. అని ఇలా తోసేసరికే కొట్టారు అంటే ఆయన బాల్ గీల్ అన్నీ ఇసిపెట్టి వెళ్ళిపోతున్నాడు. నిజంగా సుమన్ శెట్టి ఇలా ఫైర్ ఉంటేనే నిజంగా బిగ్ బాస్ ఫైనల్ వరకు అంటే టాప్ 5లో సుమన్ శెట్టి అన్న కంపల్సరీ ఉంటారని నా అభిప్రాయం. అదే రీతు చౌదరి ఈ 2 కళ్యాణ్ల మీద పడిందని నాకు కూడా అలాగే కనపడుతుంది. ఇటుపక్క ఒక కళ్యాణ్, ఇటుపక్క డిమో కళ్యాణ్. ఇప్పుడు ఇమాన్యుల్ ఏమో మధ్యలో తనుజాతో వెళ్ళి కొత్త స్టార్ట్ అవుతుంది ఏమో అను ఇమాన్యుల్ ఉంది హీరోయిన్, అలా ఇమాన్యుల్ స్టార్ట్ అయిందని నా అభిప్రాయం అండి. ఈసారి ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందంటే ప్రియా శెట్టి అండ్ మర్యాద మనీష్ ఉన్నారు. అంటే నా ప్రకారం అందరూ ప్రియా గారు అంటున్నారు, కానీ ఆశా సైని గారు కూడా కొంచెం ఎక్కడో డల్గానే ఉన్నారు. అదే ఫ్లోరిడా సైని గారు ఈరోజు ప్రోమోలో బాగా ఫైర్ అయ్యారు. నిజంగా తనూజ సుమన్ శెట్టి అని పడుతుంది ఎప్పుడు అనుకోలేదు. నాకు తనూజ ఇష్టమే, సుమన్ శెట్టి గారు కూడా. వాళ్ళిద్దరు ఆట కొంచెం నచ్చుతుంది, కానీ ఆమెని సంచాలకగా చేయడం వల్ల పాపం ఎక్కడో సంజన వెళ్ళి కావాలని మైండ్ గేమ్ ఆడిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే తోయలేదు, అది జస్ట్ అదేమంటారు ఆత్మరక్షణ అంటారు. అలా వెళ్ళేసరికి ఇలా అనేసరికి ఆమె మీరు టచ్ చేశారు సంజన అని హెల్మెట్ అని. ప్రోమోలోనే ఎంత హంగామా ఉంది. ఈరోజు ఎపిసోడ్ అయితే ఫుల్, ఎందుకంటే సుమన్ శెట్టి అని ఆన్ ఫైర్. సుమన్ శెట్టి గారు కామెడీ నిన్న చూశారు సంజన గారితో, ఇప్పుడు సంజన గారితోనే మళ్ళీ ఫైట్ కూడా వచ్చింది కాబట్టి సంజన వర్సెస్ సుమన్ శెట్టిగా ఈ గేమ్ మారబోతుందని నా అభిప్రాయం అండి. నిన్న రీతు చౌదరి అసలు ఫోన్లో ఏం మాట్లాడిందో తెలీదు. అవతల వాళ్ళైతే చలాచకిగా హారన్ కూడా కొట్టేసినారు. యూత్లో అసలు ఇంతవరకు ఆమె ఎవరిని మాట్లాడలేదు, ఆమె మాట్లాడుతూ నిజంగా రీతుతో టైంపాస్ వచ్చింది. శ్రీముఖి గ్యాంగు, శ్రీముఖి అండ్ మొన్న విష్ణుప్రియ వీళ్ళంతా టైంపాస్ లాస్ట్ వరకు ఉంటారు. 6th ప్లేయర్లో అవుట్ అవుతారు అని నా అభిప్రాయం. జెన్యున్గా అయితే తనుజ క్యాప్టెన్ అవ్వాలి. ఆ అమ్మాయి చాలా బాగా ఆడుతుంది. ఇంకా మర్యాద హరీష్, ఇమాన్యుల్ వీళ్ళు జెన్యున్ ప్లేయర్స్. ఆయన అసలు డెమో కళ్యాణ్ అసలు స్క్రీన్లోనే లేడు. ఆయన అసలు ఎక్కడో ఎప్పుడో అట అమ్మాస్ పుణ్యానికి బిగ్ బాస్లో కనపడుతున్నాడు. కానీ ఈమె రీతు చౌదరి వల్ల కొంచెం స్క్రీన్ ప్లేస్ బిగ్ బాస్ ఒక లవ్ సాంగ్ వేసి హైలైట్ చేశాడు. కానీ ఇప్పుడు క్యాప్టెన్ అయ్యాడు, ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడు ఈ రోజు మన తనుజ గారు రీతు చౌదరి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ గొడవ పడ్డారు. అవునవును, అది ఇంకా టక్కఫార్ బాగుంది. ఇంకా ఏంటంటే మెయిన్ భయ ఈరోజు ఎపిసోడ్ హైలైట్ ఏదంటే ఈరోజు ఇండియా మ్యాచ్ ఉంది. అయినా అక్కడ సుమన్ శెట్టి గారు ఫైట్ చూడడానికి చాలా మంది బిగ్ బాస్ చూస్తారని నా అభిప్రాయం. మేబీ డాక్టర్ గారు హరిప్రియ ఉన్నారు, ప్రియా గారు, ఆమె హెల్మెట్ అవుతుందేమో, ఎందుకంటే డౌన్ ఫాల్లో ఉంది. లేదంటే ఫ్లోరిడా సైని, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కంపల్సరీ అని నా అభిప్రాయం. కొంచెం కామన్ మ్యాన్లో ఎక్కువ మైండ్ గేమ్ ఆడుతూ అందరితో బాగుండు. ఒక్కటే ఒక క్యాండిడేట్ ఎవరంటే శ్రీజ.